కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది? శ్రీకృష్ణుడు మహాభారతంలో ఇలా చెప్పారు. కర్మ. కర్మ అనేది అందరికీ మంచి చెడులని జరుగుతాయి. అంటే ఒక మనిషి తను ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, మనం కర్మ సిద్ధాంతం అంటే ఇక్కడ మనం ధర్మం అనేది కలియుగంలో ఒక పాదం మీదే ఉంది. 4 పాదాలుగా లేదు. ఈ 4 పాదాలు కాకుండా ఎందుకు లేదంటే, ఒక్కొక్క యుగంలో ధర్మం అనేది ఒక్కొక్క పాదాలుగా ఉంది. ఒక యుగంలో 4 పాదాలుంటే, ఇంకొక యుగంలో 3 పాదాలు, ఇంకొక యుగంలో 2 పాదాలు. అసలు ఈ కలియుగం వచ్చేసరికి ధర్మం ఒక పాదం అంటే ఎవరైతే ఒక పాదం మీద ధర్మాన్ని పట్టుకొని ఉంటారో వారిని ఆ శ్రీకృష్ణ భగవానుడు కాపాడతాడు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించారనమాట. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో అంతమంది 20,000 మంది యుద్ధంలో చేస్తుండగా ఆయన జ్ఞానాన్ని ప్రసాదించారు ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికనమాట. నీవు చేసే ధర్మం నీవు చెయ్యి, ఫలితాన్ని ఆశించకు. నీవు చేసేది ధర్మంగా ఉన్నప్పుడు నువ్వు విచారించవద్దు. నిజాయితీగా మనం ఉండాలన్నా ధర్మాన్ని వదిలిపెట్టకూడదు అర్జున అని బోధించారనమాట. ఆయన బోధనలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క అభ్యాసం ద్వారా ఒక్కొక్క విధంగా చెప్పారు. అది చదవడం వల్ల మనకి చాలా మనశ్శాంతి అనేది కలుగుతుంది. అనుకుంటారు ఈ జీవితం ఏంటి? మనిషి అనేవాడు తాను అద్దె ఇంట్లో ఎలా అయితే ఉంటామో మన శరీరంలో మనం అలా ఉంటామండి. ఈ శరీరం మనకి శాశ్వతం కాదు. ఈ శరీరంలో ఉన్న జీవమే శాశ్వతం. ఈ జీవి అనేది ఎన్నో రకాల జీవులలో ప్రవేశించి తన కర్తవ్యాన్ని, తన ధర్మాన్ని చేస్తూ తాను అనుభవించిన కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ వస్తుంది. ఏది ఇక్కడ మనం సృష్టించలేదు, ఏది మనం ఇక్కడ మిగిలిచ్చిపోవట్లేదు, ఏది మనది కాదు ఇక్కడ. ఈ ఈ శరీరంలో ఉన్న జీవం తప్ప. దానిని మనం గుర్తించాలి. భగవంతుడు ఏమి చెబుతున్నాడంటే, మనం దేనికోసం ప్రాకులాడుతున్నామో అది సరైనదా కాదా అనేది విధంగా ఉండాలి. అలాగే ఏదైనా సరే మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. కానీ ప్రతి పరిస్థితిలోనూ మనం స్వీకరించాలి. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది జరగాలనుంది, జరిగిపోయింది, జరుగుతున్నది. ఇక్కడ నువ్వు చేయాల్సిన ధర్మం ఏందో నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. మనం ఎంత నిజాయితీగా ఉన్నా కొన్నిసార్లు ధర్మం అనేది మనని పరీక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి తేలికగా ఎవరిని చూడకూడదు, తేలికగా ఎవరిని చూపించకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, పాండవులకి కౌరవులకి అంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, ఎవరైతే ధర్మంగా ఉన్నాడో శ్రీకృష్ణుడు వాళ్ళపైనే నిలబడ్డాడనమాట. ధర్మం ఎక్కడ ఉంటే భగవంతుడు కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి మనం ధర్మంగా ఉన్నప్పుడు భగవంతుడే మన కోసం మనల్ని వెతుక్కుంటూ వస్తాడే తప్ప మనం భగవంతుడిని వెతకనవసరం లేదు. ఈ కలియుగంలో మనం ఒకే చేయాల్సిన పని ఏమిటంటే,